అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఇది కల మన ధ్యానాంశము నిర్మలమైన వెలుగు. నిర్మలమైన వెలుగు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 19వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 2వ లైన్. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును అని చెప్పి చూస్తుంటున్నాం. ప్రతి ఉదయము ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయనను వెలుగైనటువంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే వెలుగు అంటే ఆయన వెలుగైనటువంటి దేవుడు. యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం కదా. 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఆ వెలుగు ఆయనలో జీవముండెను. 4వ వచనం, ఆయనలో జీవముండెను, జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ వెలుగైనటువంటి దేవుణ్ణి మనము స్తుతిస్తుంటున్నాం. నిర్మలమైన వెలుగు. ఈ వెలుగు నిర్మలమైనటువంటి వెలుగు. ఆయన వాక్యము ఎంతో నిర్మలమైనది. వెలుగు యెహోవా ఏర్పరిచిన ధర్మము, అందును బట్టి మనము స్తుతించాలి. 2, నిర్మలమైనది, అది కనులకు వెలుగునిస్తూ ఉంది. వెలుగైనటువంటి దేవుడు ఎందరినో వెలిగించటానికి ఆ యొక్క ఉన్నతమైనటువంటి లోకములో సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి ఆయన భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన నిర్మలుడుగా వెలుగైనటువంటి దేవుడుగా ఆయన వచ్చి నీ ఎడల నా ఎడల చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ఎంతగానో మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. వెలుగు అందరినీ వెలిగిస్తూ ఉంది. అక్కడ యోహాను సువార్తలో మనం చూసాం కదా, మనుషులకు వెలుగై ఉండెను, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి వేరు, వెలుగు వేరు. అందుకే ఆది కాండంలో 2 వేరు చేశాడు. కలుగునుగా కంటే కలిగింది. మాట ద్వారా, మాటలో ఎంత శక్తి ఉంది. నిర్మలుడైనటువంటి ఆయనలో ఎంత వెలుగు. చుట్టానికి కూడా ఈ నేత్రాలు సరిపోవు. అంత వెలుగైనటువంటి దేవుడు, తేజోమయుడు ఆయన, ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశమానవుడైనటువంటి ఆయన ఎంతగానో మనము స్తుతించాలి. దైవత్వము కలిగిన వాడు ఆయన మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి అందరినీ వెలిగించుట కొరకై వెలుగైనటువంటి దేవుడు ఆయన పొందినటువంటి శ్రమలు ఎంతో గొప్పవిగా చూస్తున్నాం. 119వ కీర్తన 105వ వచనం చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. వాక్యమైనటువంటి దేవుడు, ఈ దేవుడు వాక్యమైనటువంటి దేవుడు. అందుకే యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి చూస్తుంటాను. ఈ వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నవి అని చెప్పి చూస్తున్నాం. అందును బట్టి ఆయన ఉదయకాల వేళలో మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే 119వ కీర్తన 130లో కూడా మనం గమనించినట్లయితే అక్కడ 130లో నీ వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని చెప్పచ్చు. వాక్యము పాదములకు దీపము, వాక్యము అది వెల్లడి అవుటతోడనే వెలుగు కలిగిందని చెప్పి చూస్తున్నాం. ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్తుతించాలి. వెలుగు కలుగును అని తెలివి లేని వారికి
తెలివి కలిగిస్తూ ఉంది. తెలివి లేని వారికి మరి వెలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగిస్తూ ఉంది వాక్యమైనటువంటి దేవుడు. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో 6వ అధ్యాయము 23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా నుండును. ఆజ్ఞ ఎలాగుందంట? దీపం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన వాక్యం వెలుగైనటువంటిదిగా ఉంది. ఆయన ఉపదేశము వెలుగుగా ఉంది. ఆయన ఉపదేశం ఎంతో వెలుగుగా ఉంది. అందును బట్టి ఉదయకాల వేళలో మనం స్తుతించాలి. ఆయన వెలుగు మరి నిర్మలమైనదిగా ఉంది. అది కన్నులకు వెలుగిచ్చేదిగా ఉంది. ఒకప్పుడు చీకటిలో అంధకారములో మరి నడుస్తున్నటువంటి మానవునికి మరి ఆ చీకటి నుండి తప్పించటానికి వెలుగైనటువంటి దేవుడు అదిగో నిత్యత్వము నుండి నిర్మలుడుగా మరి ఆయన మరి ఎటువంటి కల్మషం లేనివాడుగా, ఎటువంటి మరి లోపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ నిర్మలుడైనటువంటి ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి ఆ వెలుగు ఎంత గొప్పది. ఆ వెలుగులో నడుస్తూ వెలుగైనటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆజ్ఞ దీపముగాను ఉంది, అందును బట్టి మనం స్తుతించాలి. ఉపదేశము వెలుగుగా ఉంది, అందును బట్టి మనం స్తుతించాలి. కాబట్టి ఉదయకాల వేళలో నిర్మలమైన వెలుగైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో మనము స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడి కొద్ది తలంపులను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అతికాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి. మీరు వెలుగైనటువంటి దేవుడు. మీ ఆజ్ఞ దీపముగాను మరి ఉపదేశము మమ్మల్ని మరి ఆ మార్గంలో నడిపించేదిగా ఉంది. మా కన్నులకు వెలుగుగా ఉంది. ఆయన అటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీరు అక్కడ వరకు నమ్మకంగా మేము ఉండడానికి కృప చూపించమని వెలుగైనటువంటి దేవుని ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు వంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.